నమస్తే, నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్లోకి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. పుష్ప 2 ది రూల్ అనే ట్యాగ్లైన్తో ఒక సినిమా, ఇండియన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తోంది. ఈ మాట వినగానే మీరు నేను ఆ సినిమా సమీక్ష చేస్తున్నారేమో అనుకోవచ్చు. కాదు, ఆ సినిమాకు వచ్చిన రికార్డులు, ఆ రికార్డుల చుట్టూ తిరుగుతున్న వివాదాల గురించి మనం ఇప్పుడు సమీక్ష చేయబోతున్నాం. పుష్ప 2 వన్లాగానే ఆ మాటకు వస్తే దాన్ని మించి కలెక్షన్లు వసూలు చేస్తున్నమాట వాస్తవం. ప్రపంచవ్యాప్తంగా 12,000 థియేటర్లలో ఎప్పుడు లేదు, ఇండియన్ సినిమాకి ఎంత ఆదరణ ఎప్పుడు లేదు. 12,000 థియేటర్లో ఒకేసారి రిలీజ్ అయ్యి ఫస్ట్ 2 డేస్లో, మొదటి 2 రోజుల్లోనే 294 కోట్ల రూపాయలను ఆర్జించి ఇప్పటిదాకా ఉన్న అన్ని రికార్డులను, బాహుబలి కానీ, RRR కానీ, KGF కానీ, వీటన్నిటినీ మించి రికార్డులు సృష్టిస్తూ విజయ పరంపరలో కొనసాగుతుంది. చాలామంది దీని గురించి, ముఖ్యంగా ఈ 2 రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టిక్కెట్ల రేట్లు భారీగా పెంచారు అని ఒక విమర్శ చేస్తూ వచ్చారు. అన్ని 100 కోట్ల రూపాయల బడ్జెట్తో సినిమా తీసి ఆ సినిమాకు ఆ మాత్రం కూడా టిక్కెట్ రేట్లు అవైనా శాశ్వతంగా కాదు, కొన్ని రోజులు మాత్రమే పెంచుకోవటం అనేది సమంజసమే కదా అని మరో వాదన కూడా వినిపిస్తుంది. ఏదేమైనా పుష్ప 2 ది రూల్ సంచలనాలు సృష్టిస్తుంది. సౌత్ ఇండియా నుంచి వెళ్ళిన ఒక సినిమా ఇంత ప్రభంజనం సృష్టించడం అనేది ఇప్పటిదాకా మనకి బాహుబలి 1, 2లో చూసాం. ఆ తర్వాత ఆస్కార్ అవార్డు సాధించడంతో RRRను కూడా మనం అదే కోవకు చెందిందిగా ఇప్పుడు దాకా అనుకుంటూ వచ్చాం. KGF కూడా దాదాపు దరిదాపులకు వెళ్ళినట్టు మనం అనుకున్నాం. కాకపోతే ఇప్పుడు పుష్ప సృష్టిస్తున్న ప్రభంజనాలను కనుక చూస్తుంటే ఇది అన్ని సినిమాలను దాటి చాలా పెద్ద హిట్ అవుతుందని కొంతమంది అంటూ ఉంటే, దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రమే ఇది అంత బాగా ఆడుతోంది. నార్త్ ఇండియాలో ఇది భోజ్పురి సినిమా లాగా ఉంది అని కొంతమంది మీమ్స్ పెడుతూ ప్రచారం చేస్తున్నారు. దానికి అసలు కారణం ఏంటో మనం ఇంకా లోతుగా వెళ్ళినప్పుడు మనం మాట్లాడుకున్నాం. ఇది సినిమా రిలీజ్ అవ్వకముందే వ్యాపారం జరిగిపోయింది. దాదాపు 1000 కోట్ల వ్యాపారం మైత్రి మూవీస్ వాళ్ళు సాధించారు. ఎలాగా? శాటిలైట్ రైట్స్, మ్యూజికల్ రైట్స్, OTT అంటే డిజిటల్ రైట్స్ మొత్తం కలిపి 400 కోట్ల రూపాయలకి ముందుగానే వాళ్ళు విక్రయించేశారు. ఇక మిగతా థియేటర్కల్ రిలీజ్ అదంతా మనకి తెలిసిందే. సో 1000 కోట్లు దాదాపు వస్తుంది, వాళ్ళకి వచ్చేసింది. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ప్రొడ్యూసర్స్ లాభం పొందారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్న అంచనాలను వాళ్ళు మీట్ అయ్యారు, డబ్బులు రాబట్టుకున్నారు. ఇక బయ్యర్స్ పరిస్థితి ఏంటి? ఒకవేళ సినిమా ఇంత భారీ అంచనాలతో ఉన్న సినిమా అటో ఇటో అయితే, ఎందుకంటే అది సర్వసాధారణం, సినిమా ప్రపంచంలో హిట్ అవ్వటమో లేకపోతే ఫట్ అవ్వటం అనేది సర్వసాధారణంగా వస్తున్న ఆనవాయితీ. సో ఒకవేళ అలాంటి తేడా ఏమైనా కొడితే బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఒకవేళ నష్టాల పాలైతే వాళ్ళకి డబ్బు మళ్ళీ వెనక్కి ఇచ్చే అవకాశం ఏమన్నా ఉందా అనే ఒక వాదన కూడా జరుగుతుంది. అసలు ఇదంతా అక్కర్లేదు, ఆ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుంది అనే ధైర్యాన్ని కొంతమంది నూరిపోస్తున్నారు. ఏంటి, ఒక ఇండియన్ సినిమా, అదిగాక రీజనల్ లాంగ్వేజ్ సినిమా ఇంత సూపర్ హిట్ అవ్వడానికి అఫ్కోర్స్ ఒక ప్రచారం కూడా దీన్ని చాలా వినూత్నంగా నిర్వహించారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ అన్నిటినీ ఒకే చోట, హైదరాబాద్లోనో, విజయవాడలోనో, విశాఖపట్నంలోనో కాకుండా
దేశం నలుమూలల నార్త్ సౌత్ ఇలాగా టీం అంతా వెళ్ళి అద్భుతమైన ప్రచార ఎత్తుగడతో వెళ్ళడంతో ఇది నిజంగానే అందరి దృష్టిని ఆకర్షించింది. కలెక్షన్ల వర్షం కురిపించబోతుందని ముందుగానే అర్థమైపోయింది. అందుకే ఎక్కువ మంది బయర్సు డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు వచ్చారని మనం అనుకోవచ్చు. ఈ లాభ నష్టాలు అంచనా వేస్తే ఇందాక మనం అనుకున్నట్టు ప్రొడ్యూసర్స్ దే ఆర్ సేఫ్. ఎందుకంటే వాళ్ళు అనుకున్న బడ్జెట్కి, వాళ్ళు తీసిన బడ్జెట్కి సినిమా వచ్చింది. ఆ రాబడి అంతా వాళ్ళకి వచ్చినట్టే లెక్క. రెమ్యునరేషన్స్ కూడా చాలా ఎక్కువ తీసుకున్నారనేది ఇంకొక విమర్శ. ఇప్పుడు ఇండియన్ సెల్యులాయిడ్ మీద, అంటే భారతీయ వెండి తెర మీద ఏ హీరో తీసుకున్నంత పారితోషికం, అంటే 300 కోట్ల రూపాయల పారితోషికం ఒక బన్నీ గారు, అంటే అల్లు అర్జున్ గారే తీసుకున్నారు. మిగతా వాళ్ళకి అంతా కలిపితే ఎంత అయింది అని ఒక అంచనా. ఒక హీరోకి అంత ఇవ్వాల్సిన అవసరం ఏంటి అనే వాదన ఇంకొక పక్క కూడా వస్తుంది. ఒక సినిమా ఆడాలా, ఫెయిల్ అవ్వాలా అనేది ఆ హీరో మీద, ఆ హీరోయిజం మీద ఆధారపడి ఉంటుంది అనేది కాదనలేని సత్యం. అఫ్కోర్స్ చాలామంది డైరెక్టర్ ఇది కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ ఆర్య మొదలుకొని ఇప్పుడు దాకా 1-2 పుష్ప 1-2 దాకా కొంచెం మనం పరిశీలన చేస్తే అద్భుతంగా రాబడి వచ్చిందనే భావించాలి. అయితే ఎందువల్ల ఇప్పుడు ఈ విమర్శలన్నీ వస్తున్నాయి? ఎందువల్ల అంటే దీనికి ఒక చిన్న రాజకీయ నేపథ్యం ఉందేమో అనే వాదనలు కూడా మనకు వినిపిస్తూ ఉన్నాయి. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందన్న వాదన కరెక్టే, కాదనలేం. అయితే ఈ సినిమా ఒకే సామాజిక వర్గంలో ఉన్న అభిమానులను రెండుగా చీల్చేస్తుంది. అందుకే మనం పుష్ప ది డివైడ్ అని పెట్టుకోవాల్సిన ఆస్కారం వస్తుందేమో అనే ఒక భయం కూడా మనకుంది. ఎందువల్లనంటే ఒకే సామాజిక వర్గం, మనం ఆ సామాజిక వర్గం పేరు చెప్పనక్కర్లేదు, మెగా కాంపౌండ్, మెగా ఫ్యామిలీలో చిరంజీవి గారు మొదలుకొని పవన్ కళ్యాణ్ గారు, చరణ్ గారు, ఇక నాగబాబు గారి బాబు, వీళ్ళందరూ మొత్తం చాలామంది దాంట్లో ఉన్నారు. ఇప్పటిదాకా బన్నీ కూడా అదే కాంపౌండ్లో ఉన్నారని అందరూ అనుకున్నారు. ఆయన ఉన్నాడని ఆయన అంటున్నాడు. కానీ ఒక రాజకీయ కారణాల వల్ల వాళ్ళ మధ్య కొంత విభేదాలు వచ్చాయని అనేది జగమెరిగిన సత్యం. నిజంగానే ఆ విభేదాలు వచ్చాయా, లేకపోతే అది అపోహల, కేవలం అభిమానులు సృష్టిస్తున్న గందరగోళమా అనేదాన్ని మనం కొంచెం కిందకి వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడదాం. ఇక ఈ సినిమా అంచనాల గురించి మాట్లాడుతూ కొంతమంది చేస్తున్న అంటే మనం ఇందాక అనుకున్నట్టు రెండుగా చీలిపారు. బన్నీ అభిమానులందరూ ఒక ప్రక్క, మెగా అభిమానులందరూ ఇంకో ప్రక్క. అసలు మెగా ఫ్యామిలీ లేకుండా అల్లు అర్జున్ అనే పాత్ర అసలు ఎక్కడైనా ఉంటుందా? పెద్ద ఆయన ఆశీస్సులు లేకుండా అల్లు అర్జున్ ఇంత దాకా వచ్చేవాడా, ఇంత దాకా ఎదిగేవాడా? కనుక చరిత్రను మర్చిపోతే చరిత్రహీనులు అయిపోతారు అని చెప్పి కొంతమంది శాపనార్థాలు పెడుతున్నారు. ఇంకొంతమంది ఇంకా కొంచెం డీప్గా వెళ్ళి చిరంజీవి సైతం అల్లు కాంపౌండ్ మీద ఆధారపడి పైకి వచ్చారు. మనం వాడన్నంత మాత్రం మనం అనకూడదు కదా, పెద్ద ఆయన్ని వారు వచ్చారు అంటే చిరంజీవి గారు ఆరంభంలో తీసిన పునాదిరాళ్ళు అలాంటి సినిమాలు అంత హిట్ కాలేదు. అల్లు రామలింగయ్య గారి కుమార్తెను సురేఖ గారిని వివాహం చేసుకున్న తర్వాత, అల్లుడైన తర్వాత అల్లు రామలింగయ్య గారికి ఉన్న పేరు ప్రతిష్టల ఆధారంగా చిరంజీవి గారికి సినిమాలు వచ్చినాయి. ఆ తర్వాత తనంతట తానే ప్రూవ్ చేసుకుని గొప్ప హీరోగా, మన దేశమే గర్వించదగ్గంత పెద్ద హీరోగా ఆయన ఎదిగారు అనేది చాలామంది యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఇది మెగా ఫ్యామిలీ తనంతట తానే ఎదిగిందా, లేకుంటే అల్లు ఫ్యామిలీతో? ఎందుకంటే అరవింద్ గారు కూడా, అంటే అల్లు రామలింగ గారి కుమారుడు, వారు కూడా మంచి సంస్థను ఒకటి ఏర్పాటు చేసి చాలా సినిమాలు తీశారు. వాటిలో చిరంజీవి గారి సినిమాలు కూడా చాలా ఉన్నాయి. ఆ చాలా ఉన్న వాటిలో సూపర్ హిట్ అయినవి కూడా ఉన్నాయి. కనుక ఆ కనెక్షన్ అలాగా తీసుకుంటూ, సో ఎవరు ముందు మనం అంటాం కదా, విత్తు ముందా మొక్క ముందా అని. సో మెగా ఫ్యామిలీ ఇంత స్థాయికి వచ్చేసి, ఇంతమందిని ప్రొడ్యూస్ చేసి, ఇంతమంది హీరోల్ని ఒకే ఇంట్లో
సాధించుకున్న కుటుంబం ఉంటే ఒక ప్రక్క ఉంటే, అల్లు ఫ్యామిలీ కూడా అదే స్థాయిలో ఎదుగుతుందా, లేకపోతే ఈ రెండు కుటుంబాలని విడదీసి చూడటం అనేది సాధ్యమవుతుందా? వియ్యం కూడా ఉంది కదా ఆ రెండు కుటుంబాల మధ్య. ఇక బన్నీ చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగాడు. ఇప్పుడు బన్నీ డ్యాన్స్ విషయాలకు వస్తే హీరోయిన్లే భయపడే అంత డ్యాన్సులు చేస్తాడనేది చాలామంది యాక్సెప్ట్ చేస్తారు. దానికి మొత్తానికి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు అని కింగ్, ఆయన ప్రభుదేవాలాగా. ఆయన డ్యాన్స్ పోకడలను ఈయన ఆకలింపు చేసుకొని ఈ స్థాయికి వచ్చారు అనేది ఇంకొక వాదన. సినిమాల్లో అవి సర్వసాధారణం. ఏంటి, ఇమిటేషన్ అనేది, లేకపోతే ఇన్స్పిరేషన్ తీసుకోవటం అనేది అది సర్వసాధారణం. చాలా సందర్భాల్లో చిరంజీవి గారు ఆ మాట చెప్పారు. అలాగే అల్లు అర్జున్ గారు కూడా ఈ డ్యాన్స్ విషయంలోకి వచ్చేసరికి ఒకరిని ఒకరు ప్రశంసించుకున్న రోజులు మనం మర్చిపోకూడదు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ వాదనలు సినిమా తీస్తున్నప్పుడే, అంటే సినిమా మేకింగ్ అప్పుడే చాలా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ వచ్చారు. ఒకరు లేకుండా ఒకరు లేరు అనే వాతావరణం నుంచి ఒకరి వల్లే ఒకరు ఎదిగారు అనే ఒక స్థాయి దాకా ఈ డివైడ్ టాక్ అనేది పెద్ద దుమారం లేపుతూ వచ్చింది. జబర్దస్త్లో పనిచేసిన కొంతమంది కమెడియన్స్ కూడా బన్నీ మీద ఎక్కువ, అంటే వారంతా కాదు ఊహించుకొని, బన్నీ ఏదో లెక్కలేనితనంగా ఉంటున్నాడు, మెగా ఫ్యామిలీ మీద కామెంట్ చేస్తున్నాడు. కానీ కామెంట్ చేసినట్టు ఎక్కడ మనకి దాఖలాలు అయితే లేవు, పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ. అదే ఇటువైపు కూడా అలాంటివి దాఖలాలు మనకు కనిపించలేదు. కానీ ఎందువలనో ఈ అభిమానులు, అదీ కాక ఒకే సామాజిక వర్గంలో ఉన్న ఈ అభిమానులు రెండుగా విడిపోయి, అటు మెగా ఫ్యామిలీ ఇటు అల్లు ఫ్యామిలీగా విడిపోవటం అనేది కొంచెం ఇబ్బందికరమైన, అనారోగ్యకరమైన డివిజన్ అనే మనం భావించాలి. అసలు దీనికి ఎక్కడ అంకురార్పణ జరిగింది, ఈ కుటుంబాల మధ్య విభేదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, గత ఎన్నికల్లో కూటమి తరపున పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేస్తున్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో ఆయన పరాభవం చెందిన తర్వాత రాజకీయ పరిపక్వత సాధించి కూటమి ఏర్పాటులో తనదైన ముద్ర వేసి విజయం సాధించి కోర్స్ ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. సో అప్పుడు ఇంకా ఎంత పరిస్థితులు అంటే చావో రేవో అన్న పరిస్థితుల్లో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సడన్గా అల్లు అర్జున్ రాయలసీమలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శిల్పా రవీంద్రారెడ్డి, వారిని బన్నీ స్నేహితుడని చెప్పుకుంటారు. ఎందుకంటే బన్నీ గారి శ్రీమతి స్నేహారెడ్డి గారు ఆ ప్రాంతం చెందినవారు కనుక, తద్వారా వారు బంధువులు లేకపోతే మిత్రులు అయి ఉండొచ్చు. కనుక రవీంద్ర నన్ను పిలిచాడు, అందుకే నేను ఒకసారి వచ్చాను అని చెప్పి. ఆయన క్యాంపెయిన్లో అయితే పార్టిసిపేట్ చేయలేదు, మనం చూసాం అది విజువల్స్ కూడా. ఆయన ఏంటంటే మంచివాడు రవీంద్ర, మీరందరూ వీలైతే అతనికి ఓటేయండి అని చెప్పాడు తప్ప ఓట్ ఫర్ సో అట్లాంటి నినాదాలు ఏం చేయలేదు. కొన్ని క్షణాల్లో జరిగిన సంఘటన అది. నిజంగానే అంటే వాళ్ళందరూ క్రౌడ్ పుల్లర్స్. పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, చరణ్ కానీ, లేకపోతే బన్నీ కానీ, వీళ్ళందరూ క్రౌడ్ పుల్లర్స్. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి డెఫినెట్గా వేలల్లో జనాలు వస్తారు. సో ఇన్ఫ్లుయెన్స్ చేశాడు అని వీళ్ళు భావించి కొంచెం ఆవేశం ఎక్కువైన నాగబాబు గారు ఏం చేశారు, మాకు వ్యతిరేకంగా చేసేవాళ్ళు మా కుటుంబ సభ్యులు కాదు అని వెంటనే రియాక్ట్ అయ్యారు. సో దాంతో బన్నీ అభిమానులు కూడా రెచ్చిపోయి మాట్లాడారు. ఇది అభిమానుల మధ్య ఒక చిన్న మాట, మా కుటుంబంలో సభ్యులు కాదు అని నాగబాబు గారు అన్నారని వీళ్ళంతా ఇక ఊహించుకొని రకరకాల ఆయన ఎంత అవుతాడు, ఈయన ఎంత అవుతాడు, ఈయన లేకపోతే ఆయన లేకపోతే ఈయన లేడు, ఇలాగ రకరకాల వాదనలు. అది ఎక్కడి దాకా వచ్చింది, వార్నింగ్లు ఇచ్చుకునేదాకా వాళ్ళ మధ్య ఏం లేదు, వీళ్ళ మధ్య వార్నింగ్లు, అభిమానుల మధ్య వార్నింగ్లు ఇచ్చుకునేదాకా వచ్చింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా డెఫినెట్గా ఓడించేస్తామని, ఈ సినిమాని ఆడకుండా చూస్తామని కొంతమంది వీరావేశంతో కొంతమంది మాట్లాడతారు. ఎలా ఆపుతారో చూస్తాం. బన్నీ ఈజ్ గోయింగ్ టు రూల్ ది
సినిమా ల్యాండ్, సినిమా ఫీల్డ్ అని చెప్పి ఇటు పక్కన వాళ్ళు. ఇది మళ్ళీ అభిమానులే, కుటుంబంలో సభ్యులు ఏం కాదు. సో సక్సెస్ మీట్లో విషయంలో కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి. అది మళ్ళీ మనం తర్వాత మాట్లాడుకుందాం. సో వీరావేశాలతో మాట్లాడుతున్న వాళ్ళు ఈ సినిమా క్రిక్కిరిసిపోయింది. టాక్ విషయంలోకి వచ్చేసరికి మనం మామూలుగా గొట్టాలు పెట్టినప్పుడు కొంతమంది సినిమా సూపర్ గీపర్ అని కొంతమంది చెప్తూ ఉంటే, కొంతమంది సెలెక్టెడ్ పీపుల్ మాత్రం ఏమున్నాడు దాంట్లో, ఏం లేదు పోయిందని కొంతమంది మాట్లాడుతూ వచ్చారు. కొంతమంది అయితే ఇంకొంచెం ఒక అడుగు ముందుకు వేసి ఖాళీగా ఉన్న థియేటర్లు అంటూ మన కోనసీమ ప్రాంతాల్లో, ఆ సామాజిక వర్గం ఎక్కువ ఉండే ప్రాంతాల్లో ఈ సినిమా అసలు ఆడటం లేదు అని చెప్పి, కేవలం 4 పీపుల్ వచ్చారని చెప్పి సినిమా వేయలేదు అని ఇంకొక వీడియోను కూడా వదిలారు. ఇక టీవీల్లో కూడా దీనికి సంబంధించి చర్చలు జరిపేశారు. ఏంటి నిజమేనా ఇది, సినిమా ఇలాగే ఓపెనింగ్స్ ఎలాగే ఉన్నాయా అని చెప్పి. అనూహ్యంగా నెక్స్ట్ డే 294 కోట్లు 2 రోజుల్లోనే చేసి అన్ని సినిమాలు, ఇప్పటిదాకా ఇండియాలో రిలీజ్ అయిన అన్ని సినిమాలను దాటుకుని రికార్డ్ బ్రేక్ చేసిందని చెప్పి ఒక వార్త వచ్చింది. ఆ తర్వాత ఈ ఆశీష్ పాండే ఆయన కొంచెం మంచి విశ్లేషకులు. ఆయన చెప్పింది ఏంటంటే, ఈ సినిమా నార్త్లో 6 నుంచి 800 కోట్లు వసూలు చేస్తుంది, సౌత్లో 4 నుంచి 6 కోట్లు, 6,000 కోట్లు, 400 నుంచి 600 కోట్ల దాకా వసూలు చేస్తుంది. మొత్తానికి 10 నుంచి అంటే 1000 నుంచి 1400 కోట్ల వసూలు చేస్తుందని చెప్పి ఆయన చాలా ధీమా వ్యక్తం చేస్తూ మాట్లాడారు. ఏంటి, సినిమా ఫ్లాప్ అయ్యి 4-5 వస్తే సినిమా అసలు ఆపేశారు, థియేటర్లన్నీ మూసేశారు అని ఒక ప్రక్క ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఒక టాప్ మోస్ట్ క్రిటిక్ అనాలి, లేకపోతే ఆయన ఎక్స్పర్ట్ అనాలి ఫిల్మ్ మేకింగ్లో. ఆయన హీఈస్ కనెక్టెడ్ టు ది మ్యూజిక్ వరల్డ్. అతను చేసిన ఈ కామెంట్లో ఎంత వాస్తవం ఉందనే దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. సో ఏదేమైనా ఈ రూల్ చేస్తున్నట్టే అనిపిస్తుంది ఇప్పుడు వస్తున్న మనకి ఈ రికార్డులు ఇవన్నీ కనుక చూస్తుంటే. ఇక పాజిటివ్ నెగటివ్ కామెంట్స్ ఏంటి అనే దర్శనాలకు వస్తే హైలైట్స్ ఏంటంటే, ఈ పాజిటివ్ కామెంట్ చేసేవాళ్ళు ఒక చాలా పెద్ద ఉదంతాన్ని వాళ్ళు తీసుకొచ్చారు. మీరు అన్నట్టు చిరంజీవి గారి లేకపోతే మెగా ఫ్యామిలీ ప్రేరణతో, వారి సహకారంతో ఇంత దాకా ఎదిగాడు అని మీరు చెప్తున్నారు కదా. గంగోత్రి సినిమాలో అల్లు అర్జున్ గారి వేషం కానీ రూపం కానీ ఎలా ఉందో మనకు అందరికీ తెలిసిందే. వీడా హీరో అని అందరూ అనుమానించారు. కానీ ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఎందువల్ల, అల్లు అర్జున్ అనే బన్నీ ఆ సినిమాలో బాగా నటించాడు. సో హీ కెన్ యాక్ట్ వెరీ వెల్ అనేది ఆ సినిమా ద్వారానే ప్రూవ్ అయింది. కనుక ఎవరి ఆశీస్సులో లేకపోతే ఎవరి సపోర్టో ఎవరి రికమెండేషన్లో లేకుండానే తొలి సినిమా అంటే ఫస్ట్ మూవీ ఇట్ సెల్ఫ్ వాజ్ ఏ సూపర్ హిట్. అందువల్ల ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆయన బయటకు వచ్చినట్టుగా ఆ తర్వాత తన విజయ పరంపర గురించి, ముఖ్యంగా డ్యాన్సుల విషయంలో తనకి తిరుగులేదు అనేలాగా ఎదిగిపోయి, అంటే చిరంజీవితో సమానంగా చేస్తారా అది వేరే, ఎందుకంటే ఆ జనరేషన్ వేరు ఈ జనరేషన్ వేరు, చేస్తాడు అనే ఒక దాన్ని కూడా ఈ పాజిటివ్గా మాట్లాడేవాళ్ళు చేస్తున్నారు. ఇక నెగిటివ్గా చేసేవాళ్ళు ఏం డ్యాన్సులు వేస్తాడు, అన్ని సినిమాల్లో ఒకే స్టెప్పులకు ఆయనకి ఏం సంబంధం ఉందనే విషయం వీళ్ళు గమనించరేమో. ఎందుకంటే కొరియోగ్రాఫర్ చూస్తాడు ఆ స్టెప్పులు. బన్నీ స్టైల్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది, ఆ బన్నీ స్టైల్ ద్వారానే ఇస్తారు. ఎవరికి వాళ్ళ ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, ఆ స్టైల్లో ఆయన చేసుకుంటూ వస్తున్నారు. మొత్తానికి మా బన్నీ చేసిన డ్యాన్సులు ఇంకెవరు చేయలేరు ఇండియన్ సెల్లాడు మీద అని చెప్పి వీళ్ళు ఇటు పక్క తీసుకొని వస్తారు. ఇంకా అవతల పక్క వాళ్ళు ఏంటి, 1000 కోట్లు వస్తాయి 2000 కోట్లు వస్తాయి అని చెప్పుకుంటున్నారు. రాకేం చేస్తాయి, ఇంతంత రేట్లు టికెట్లు పెట్టుకుని టికెట్లు అమ్ముకుని మీరు డబ్బులు సంపాదించడం ఒక పెద్ద గొప్ప ఏం కాదు అని చెప్పి ఇటు పక్క వాళ్ళు చేస్తున్నారు. సో అంత కాస్ట్లీగా అంత రిచ్గా సినిమా తీశారు కనుక తప్పనిసరిగా ఆ రేట్లు ఉండాల్సిందే అని చెప్పారు. ఇంకొక అడుగు ముందుకు వేసి రేట్ల విషయంలో అటు ప్రక్క రాష్ట్రం మీద మన రాష్ట్రం మీద జీవో ఇచ్చారు కదా, టికెట్లు రేట్లు పెంచుకోవచ్చు, మొట్టమొదటి 3 రోజులు 4 రోజులు ఈ రేట్లు కమ్ముకోవచ్చు, ఆ తర్వాత ఎన్ని షోలు వేసుకోవచ్చు అని ఒక పర్మిషన్ ఇస్తూ మన 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన జీవో మీద కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే పిల్ వేశారు. అంటే ఏ స్థాయి దాకా వెళ్ళారు చూడండి, దాన్ని ఆపేయించాలి, ఈ సినిమా డబ్బులు లేకుండా చేయాలని ఒక వర్గం ఉంటే,
ప్రజల రక్తాన్ని దారబోసి సంపాదించుకున్న డబ్బులన్నీ పీకేసుకుంటున్నారని కూడా వాళ్ళు ఇంకో పక్క చేస్తున్నారు. చిరంజీవి గారు ఎప్పుడు చెబుతూ ఉంటారు, సినీ పరిశ్రమ విరాజిల్లితే కొన్ని వందల వేల కుటుంబాలు బాగుపడతాయి. సినిమా పెద్దదైనా చిన్నదైనా హిట్ అవ్వాలి. మొన్న ఈ మధ్య కూడా ఆయన మాట్లాడారు, జీబ్రా అనే సినిమా ఫంక్షన్లో ఆయన మాట్లాడుతూ, చిన్నదైనా పెద్దదైనా సినిమా హిట్ అయితే కొన్ని కుటుంబాలు జీవనాధారం కనుక అది బాగుపడతాయి, 3 పూట్ల భోంచేస్తాయి అని చెప్పి ఆయన ఒక జనరల్ కామెంట్ చేశారు. దట్ ఈస్ ట్రూ ఆల్సో. ఎందుకంటే సినిమాని ఇండస్ట్రీగా మనం గుర్తించాం కనుక, ఇండస్ట్రీ అంటే డెఫినెట్గా రకరకాల మనకు తెలిసినట్టే సినిమాలో 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. ఆ 24 క్రాఫ్ట్స్లో కొన్ని వేల మంది పనిచేస్తూ ఉంటారు. మనకిక్కడ సరిపోతే పక్క రాష్ట్రాల నుంచి తీసుకొస్తారు హీరోయిన్లు, బొంబాయి నుంచి మ్యూజిషియన్ని, స్టంట్స్ మ్యాన్ని ఇక్కడి నుంచి మనకు తమిళనాడు నుంచి తీసుకురావడం అనేది, ఇప్పుడు హీరోయిన్ని బెంగళూరు నుంచి తీసుకురావడం అనేది సర్వసాధారణం. ఎందుకంటే సినిమా అనేది యూనివర్సల్. ఇప్పుడు అది ప్రాంతాలకి భాషలకి అతీతం అయిపోయింది. ఎందుకంటే మల్టీలింగ్వల్గా సినిమా, ఇప్పుడు ఈ సినిమా కూడా 5-6 భాషల్లో రిలీజ్ అయినట్టుంది. జపాన్ లాంటి దేశంలో కూడా ఈ సినిమాని సూపర్ హిట్ చేయడానికి సినిమాలోనే ఒక దృశ్యాన్ని పెట్టారు. అక్కడ జపాన్లో ఆ సంఘటన జరిగినట్టు హీరో అల్లు అర్జున్ పుష్ప పాత్రలో ఉన్న అర్జున్ జపనీస్లో మాట్లాడటం అలాంటివన్నీ పెట్టారు. అవన్నీ టెక్నిక్స్ ఈ సినిమాని సక్సెస్ చేసుకోవడానికి, విదేశాల్లో కూడా చేసుకోవడానికి. ఇక ఇంకో కొత్త ప్రచారాన్ని తీసుకొచ్చాం. ఈ సినిమాలో మెగా ఫ్యామిలీని విమర్శిస్తూ కొన్ని డైలాగ్స్ పెట్టారు అని. ఆ డైలాగ్స్లో కొన్ని ఏంటంటే, ఎవడ్రా బాసు, నేనే బాస్, వాడు బాబు బాస్ కాదు, వాడు కొడుకు బాస్ కాదు, నేనే బాస్ అన్నాడు అని ఒక తీసుకొచ్చారు. నేను ఈ సమీక్ష చేయడానికి, అంటే సినిమా సమీక్ష కాదు, దీని మీద, ఈ వర్గ వైరుధ్యం మీద సినిమా చేయడానికి నేను సినిమా కూడా వెళ్ళాను. ఎక్కడ అలాంటి సంభాషణలు అయితే లేవు. అతను అంతర్జాతీయం, అంటే ఒక డైలాగ్ కూడా ఉంది కదా, పుష్ప అంటే నేషనల్ అనుకుంటువా, ఇప్పుడు ఇంటర్నేషనల్ అనే డైలాగ్ డిఫెండ్ చేసుకోవడం కోసం జపాన్లో అక్కడున్న ఒక వ్యాపారవేత్తతో మాట్లాడుతూ, వాడు ఆ వ్యాపారవేత్త డీల్తో మాట్లాడేటప్పుడు మా బాస్తో ఎవడరా బాస్, నేనే బాస్, నేను చెప్పానని చెప్పు అని చెప్పి అంటాడు. అంతే తప్ప దానికి ఎవరినో దృష్టిలో పెట్టుకుని ఆ మాట అన్నాడు అని చెప్పి అంటానికి కూడా లేదు. ఇంకా ఏదో గుండు కొట్టించాడు అనే డైలాగ్ కూడా ఒకటి పెట్టారు. అంటే వీళ్ళందరూ భుజాలు తవ్వుకున్నట్టు ఉన్నారేమో అనిపించింది. ఎందుకంటే పుష్ప 1లో కూడా వాడికి ఆ పోలీస్ పాత్రకి గుండు కొట్టిస్తాడు. ఆ సినిమాలో డైలాగ్ కూడా ఉంటుంది, ఏంటి క్రాప్కి పెట్టుకుని వచ్చాడు, గుండు లేదనుకున్నారా అని చెప్పి వాడు పీకేస్తాడు, తీసేసి గుండు పెడతాడు. అంటే వాడు అది ఆ స్టైల్లో ఉంటాడు, షకావత్ అనే ఒక విలన్ క్యారెక్టర్. సో అక్కడ కూడా ఎవరినో ఉద్దేశించి ఆ డైలాగు పెట్టారేమో అన్న అసలు దాఖలాలు. సినిమా అంతా ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే 3 గంటల 20 నిమిషాలు. నాకు తెలిసి మేరా నామ్ జోకర్ లాంటి సినిమాలే 2 ఇంటర్వెల్ పెట్టారు, కానీ ఇక్కడ ఒక ఇంటర్వెల్తో 3 గంటల 20 నిమిషాల నిడివితో ఒక సినిమా రిలీజ్ చేయడం అనేది పెద్ద సాహసం. మరి సుకుమార్ గారు ఏమనుకున్నారు, బన్నీ గారి మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారు, లేకపోతే సినిమా యూనిట్ ఎంత నమ్మకంగా ఉందో సక్సెస్ మీద అని ఇదొక్కటే మనకి ప్రూవ్ చేస్తుంది. దాదాపు 2 గంటలు అయిన తర్వాత కానీ మనకి ఇంటర్వెల్ రాదు. ఇంటర్వెల్ దాకా మనకంటే జనరల్గా ఏంటంటే సినిమా బోర్ కొడితే లేచి వెళ్ళిపోతారు. అంత పెద్ద సినిమాని ఎక్కడ చూస్తాం అబ్బా ఈ రోజుల్లో. ఎందుకంటే 2 గంటల సినిమా మ్యాక్సిమం 2 గంటల 10 నిమిషాలు మహా అయితే, 2 గంటల లోపు తీసి స్మాల్ మూవీస్ కూడా కొన్ని సక్సెస్ అయినవి ఉన్నాయి. కానీ ఇది విచిత్రంగా ఈ మధ్య కాలంలో ఎప్పుడు లేని, అంటే బాహుబలి లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ ఇంత స్థాయిలో 3 గంటల 20 నిమిషాల సినిమా ఉన్నది ఇప్పుడు దాకా రాలేదు. అయినా సరే ఆ సినిమాని జనాలు ఆదరిస్తూ ఉన్నారు, విజయవంతమైంది అని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఈ విజయవంతం అనే విషయానికి వచ్చేసరికి ఈ అభిమానులు 2 ముక్కలుగా, ఒకే సమాజ వర్గం 2 ముక్కలుగా అయిపోయిన దాన్ని త్రోసి రాజని సక్సెస్ మీట్లో, ఈ మధ్య జరిగిన సక్సెస్ మీట్లో బన్నీ వరుసనే థ్యాంక్స్ చెప్పుకుంటూ వస్తూ, కళ్యాణ్ బాబాయ్ మీకు మరీ థ్యాంక్స్, జీవో ఇప్పించారు టికెట్లు పెంచుకునేలాగా అని చెప్పి ఆయన మనస్ఫూర్తిగా ఒక మాట అనేసాడు. అప్పుడు ఈ అమ్మాయిలందరూ ఏమనాలి, ఏమనుకోవాలి ఎన్నాళ్ళు చేసిన ఈ కామెంట్స్ అన్నీ. అతను బన్నీ తనకు తానే గర్వంగా లేదా అభిజాత్యంతో ఉన్నాడు, మెగా ఫ్యామిలీని తోసిపడేశాడు. ఈ విమర్శలకి సమాధానం ఎవరిస్తారు ఇప్పుడు? ఆయనే స్వయంగా బన్నీ హీరో హిమ్సెల్ఫ్
ఎవరినైతే మీరు అపార్థం చేసుకుని అదే ఒక వర్గం అపార్థం చేసుకుని రకరకాల శాపనార్థాలు పెడుతున్నారో ఆ వ్యక్తి స్వయంగా తనకున్న మేనర్స్తోనో లేకపోతే సహజమైన ప్రేమతోనో కళ్యాణ్ బాబాయ్, ఇదేంటి బాబాయ్ అంటే మామయ్య కదా అనుకోవచ్చు, అది ఆ కుటుంబంలో ఉన్న వీళ్ళందరూ కలిసి పెరిగారు కనుక వాయు వరుసలన్నీ కొంచెం వేరేగా భిన్నంగా ఉంటాయి. వరుణ్ తేజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరుణ్ తేజ్ నాగబాబు కొడుకు చిరంజీవి గారిని డాడీ అని పిలుస్తాడు, నిహారిక డాడీ అని పిలుస్తారు. అలాగా ఆయన ఆ ఇంట్లో పెద్దవాడు కనుక అప్పట్లో డాడీ అని పిలిచారు. కళ్యాణ్ చిన్నవాడు కనుక పవన్ కళ్యాణ్ గారు ఆయన బాబాయ్ అని పిలవడం మొదలుపెట్టారు, ఇంక్లూడింగ్ బన్నీ. సో అందుకని కళ్యాణ్ బాబాయ్ మీకు మరీ థ్యాంక్స్, ఎందుకంటే టిక్కెట్లు పెంచడానికి జీవో ఇప్పించారు అని చెప్పి ఆయన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. చేసినప్పుడు ఇప్పుడు ఈ రెండు వర్గాలుగా ఒకే సామాజిక వర్గంలో ఈ డివిజన్ వచ్చేసి డివైడ్ అయిపోయిన వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు అంటే వాళ్ళు బాగానే ఉన్నారు, మీరెందుకు పీక్కు చేస్తారు, మీరెందుకు ఒకళ్ళ మీద ఒకళ్ళు కయ్యాలకు దిగుతారు అనే ప్రశ్న అన్ని వర్గాల నుంచి వస్తూ ఉన్నది. సినిమా నటులు నిజంగానే విశ్వజనీయమైన వాళ్ళు వారందరూ, లేకుంటే బన్నీ లాంటి మన రాష్ట్ర ప్రాంతీయ భాష హీరోని జపాన్లో ఆదరించడం అనేది, అది బాహుబలి కావచ్చు, ఇప్పుడు పుష్ప కావచ్చు, RRR కావచ్చు, మరి ఆస్కార్ దాకా ఎందుకు వెళ్ళింది? ఆస్కార్ అసలు మనం ఆ పేరు తెలుగు సినిమా అనేది ఎప్పుడు అసలు కనీసం నామినేట్ అవ్వటంతో ఆ పాట నుంచి అవార్డులు 2 అవార్డులు 3 అవార్డులు సంపాదించడం అంటే అది ఒక పెద్ద అది ఒక చిన్న విషయం కాదు. మన తెలుగు పరిశ్రమ, ముఖ్యంగా దక్షిణాది సినీ పరిశ్రమ సాధించిన గొప్ప విజయంగా మనం చెప్పుకోవాలి. ఈ విజయ పరంపరలో మరిన్ని సినిమాలు వచ్చి మన ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టను, మన జాతి ప్రతిష్టను ప్రపంచ అన్ని మూలలకి చేరేలాగా చేయాలని మనం అందరం ఆశించాలి తప్ప చిన్న కారణాలతో సంకుచితమైన మనసుతో ఆలోచించి వాళ్ళ మధ్య లేని భేదాభిప్రాయాలు తీసుకురావటం అంత సమంజసం కాదని మనం అందరం భావించాలి. అలాగే ఇది ఎక్కడి నుంచి మొదలైంది అంటే బన్నీకి నేషనల్ అవార్డు, ఫస్ట్ నేషనల్ ఒక హీరోకి నేషనల్ అవార్డు రావటం అనేది చాలా రేర్ ఆఫ్ ది రేరెస్ట్. దాని మీద కూడా విమర్శలు చేశారు. ఒక స్మగ్లర్ పాత్ర వేసిన వాడికి హీరోకి ఎలాగిస్తారు బెస్ట్ అవార్డు అనేది ఒక వాదన కూడా ఉంది. దానిలో కొంత మాట వాస్తవం. ఎందుకంటే నేషనల్ స్థాయిలో, జాతీయ స్థాయిలో అవార్డులు ఇవ్వాలంటే కొన్ని క్రైటీరియాలు ఉంటాయి, నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనల ప్రకారం ఏదో సందేశాత్మకంగా ఉండాలి. కానీ ఆ సినిమాలో ఆ డిఫెన్స్ పెట్టుకున్నారు వాళ్ళు. ఆ పాత్ర, పుష్ప పాత్ర అలా తయారు కావడానికి రాజకీయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థే ప్రధానమైన కారణం అని చెప్పి అసలు గుట్టు బయట పెట్టేశారు. కనుక అతను అని మనం అంటాం కదా, ఏదైనా తప్పు చేస్తే రీజనబుల్ కాజ్ ఉండాలి అని. ఆ రీజనబుల్ కాజ్తోనే అతను ఈ స్మగ్లింగ్ చేసేసి హీరో అయ్యాడు అనేది కొంతమంది ఇష్టపడవచ్చు, కొంతమంది ఇష్టపడపోవచ్చు. మనం ఆ కోణం నుంచి ఈ సినిమాని ఎందుకంటే నేను ముందే చెప్పాను, ఈ సినిమా నేను సమీక్ష చేయటం లేదని. సమీక్ష చేస్తే నేను డెఫినెట్గా దాని గురించి ప్రస్తావిస్తాను. ఇక్కడ మనం అనుకున్న మాట ఏంటంటే ఈ పుష్ప 2 ది డివైడ్ అనేది ఎంత అనారోగ్యకరమైన వాతావరణమో తెలియజేయడానికి మాత్రమే మనం దీని గురించి మాట్లాడడం. నిజంగానే పుష్ప 2 తను అనుకున్న ఆర్థిక అంచనాలను చేరాలని, ఆ ప్రేరణతో మరింత మంది హీరోలు మన రాష్ట్రంలో కూడా రావాలని, మన తెలుగు సినిమా తాలూకు ప్రతిష్ట, ప్రాభవం ప్రపంచ వెండి తెర మీద వెలిగిపోవాలని ఆశిస్తూ ఇది ఇవాటి పుష్ప ది డివైడ్ మీద చిన్న సమీక్ష. ఓకే, మళ్ళీ ఇంకొక అంశంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ ప్రొఫెసర్ బాబీ వర్ధన్.